మిత్రమా, అనుదినం తన కళ్ళ ముందే ఇంతమంది చనిపోవడం మనిషి చూస్తూనే ఉంటాడు. కాని తనకు మాత్రం మరణం లేదు అని భ్రమపడుతూ ఉంటాడు కదా. ఆ ఇది అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం అంది మహాభారతం. ఆ ఏమరిపాటే మృత్యువు అంటుంది వేదాంతం. పుట్టిన వారికి మరణం తప్పదు అని హెచ్చరించింది భగవద్గీత. చూస్తుండగానే ఆయువు క్షీణించిపోతుంది అని ఏనాడో గుర్తుచేసింది ఆదిశంకరుల ఉపదేశం. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే జీవితం అని చెబుతోంది ఆధునిక కవిత్వం. ఈ ఉపదేశాలు, ఉదాహరణలు మనకు ఏం తేల్చి చెబుతున్నాయి? ఈ హెచ్చరికల అంతరార్థం ఏమిటి? ఈ ఉపదేశాలు వాస్తవానికి కర్తవ్య నిర్దేశాలు. బెదరగొట్టడం కాదు, మేల్కొల్పడం వాటి లక్ష్యం. మనిషికి లభించే సమయం చాలా స్వల్పమైనది. కాబట్టి సోమరితనాన్ని విడిచిపెట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకోమని, కర్తవ్యాన్ని చేపట్టమని చెప్పడానికే మన పెద్దలు మరణాన్ని గురించి ఇలా ఇన్ని రకాలుగా వ్యాఖ్యానించారు. మేలుకోండి, జాగరూకులు కండి. మీకు లభించిన మానవ జన్మ ఎంత విలువైనదో, కాలం ఎంత అమూల్యమైనదో గ్రహించండి. జన్మను సార్థకం చేసుకోండి అని కఠోపనిషత్తు బోధించింది. క్షణం క్షణం విద్యను, కణం కణంగా డబ్బును సంపాదిస్తూనే ఉండు. ఏమాత్రం ఏమరిపాటు లేకుండా కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఉండు అంటూ చక్కని మార్గాన్ని సూచించింది భారతీయ సారస్వతం. కర్తవ్యాన్నే తప్ప కర్మత్యాగాన్ని అది ఏనాడు బోధించలేదు. పనినే తప్ప పలాయనవాదాన్ని ఎక్కడా ప్రోత్సహించలేదు. మృత్యువు నీ వాకిట పొంచి ఉన్నదనే ఎరుకతోనే ఉంటూ నీ ధర్మాన్ని నీవు చక్కగా నిర్వర్తించు అనేది భారతీయ ధర్మశాస్త్రాల సందేశం. మన విద్యల సారాంశం కూడా. మృత్యువు సంగతి దృష్టిలో పెట్టుకొని మన పని మనం చేసుకుంటూనే పోవాలి. అది మనం గ్రహించవలసిన సత్యం, ఆచరించవలసిన ధర్మం. ధర్మం ఏమిటో నాకు స్పష్టంగా తెలుసు. కాని అది నా స్వభావంగా స్థిరపడటం లేదు. అధర్మం గురించి నేను బాగా ఎరుగుదును, అయినా అది నా నుంచి దూరం కావడం లేదు అన్నాడు మహాభారతంలో సుయోధనుడు. మనలో చాలామంది పరిస్థితి నిజంగా అదే. ఆనాడు దుర్యోధనుడు చెప్పాడు, మనం చెప్పడం లేదు, అంతే తేడా. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు ఎన్నో సందేహాలు చుట్టుముట్టాయి అర్జునుణ్ణి. దుఃఖం ఆవరించింది. కృష్ణుడు కనికరించాడు, స్వధర్మాన్ని గుర్తుచేశాడు, కర్తవ్యాన్ని వివరించాడు. మన జీవితము ఒక యుద్ధమే. సందేహాల విషయంలో మనము అర్జునులమే. అప్పట్లో సుయోధనులకు ఋషులు, అర్జునులకు అవతార పురుషులు ఏం చెప్పారో వాటినే మనం ఇప్పుడు ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా వింటున్నాం, తెలుసుకుంటున్నాం. ఆచరిస్తే అర్జునులమవుతాం, పెడచెవిన పెడితే దుర్యోధనులం అవుతాం. ఇక 7 రోజులే బ్రతుకుతావు అన్నప్పుడు పరీక్షిత్తు భయంతో ఏడుస్తూ కూర్చోలేదు. భాగవతాన్ని వినడం ద్వారా చనిపోతున్నాననే స్థితి నుంచి తేరుకొని తానే శరీరాన్ని విడిచిపెడుతున్నాననే నిశ్చింతను సాధించాడు. పరీక్షిత్తు కన్నా చాలా
ఎక్కువ సమయమే మనకు లభించింది అర్థం చేసుకోగలిగితే కదా. మిత్రమా, ఏదైనా ఆపేద్దామని అనిపించినప్పుడు ఒక్కసారి ఎందుకు మొదలుపెట్టావో ఆలోచించు. చివరి ప్రయత్నం అంటే చివరిసారి చేసే ప్రయత్నం కాదు, మొదటిసారి గెలిచే ప్రయత్నం అని భావించు. మంచి సమాజం నిర్మించడం కోసం లక్ష్యాలే కాదు, మంచి లక్షణాలు కూడా అలవర్చుకోవాలి. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు కదా. ఓర్పుగా ఉండు, మార్పు అదే వస్తుంది. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి దానికి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతమవుతుంది. బద్ధకస్తుడికి చాలా ఇష్టమైన ఒకే ఒక్క పదమేంటో తెలుసా? రేపు. మిత్రమా, ఏదైనా గొప్పగా సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను భరించే సహనం ఉండి తీరాలి. ఆకలితో ఉన్న సింహం కంటే అత్యాశతో ఉన్న మనిషి చాలా ప్రమాదకారి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వారికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు. ఆడంబరం కోసం చేసే అప్పు, ఆనందం కోసం చేసే తప్పు మనిషి జీవితానికి పెనుముప్పు. జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు. ఎందుకంటే చెట్టు రాలిన ఆకులతో చిగురిస్తుంది. జీవితం కూడా అంతే, అలాగే వికసిస్తుంది. మనం జీవితంలో చేసే పెద్ద తప్పు ఏంటంటే, మనం అంటే లెక్కలేని వాళ్లను మనం లెక్కలేనంతగా ఇష్టపడటం. గెలుపులో వచ్చే సంతోషం కన్నా ఓడిపోతానేమో అన్న భయం ఎక్కువగా ఉన్నవారు సామాన్యులుగా ఉండిపోతారు. మన భావాలు మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు బాగానే ఉంటాయి, కాని రేపు అవి నిన్ను ఒంటరిని చేస్తాయి. పొగిడే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు, విమర్శించే వారందరూ శత్రువులు కారు. పొగడ్తల వెనుక అసూయ, ద్వేషం కూడా ఉండవచ్చు. విమర్శల వెనుక ప్రేమ, ఆప్యాయతలు కూడా ఉండవచ్చు. మిత్రమా, ఒక్క నిజం కొద్ది కాలం బాధించవచ్చు, కాని ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది. ప్రతిసారి పడుతున్నామని ఈసారి నిలబడటం మానేస్తామా? జీవితం కూడా అంతే. ఎన్నిసార్లు పడినా మళ్ళీ తిరిగి ప్రతిసారి లేవాలి. పడినా లేచే కెరటంలా. జీవితంలో ఎప్పుడు కూడా నటించవద్దు. నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చెయ్యకు. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగా ఉండిపోతాడు కదా.